వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. ఎన్సీ సక్సేనా గారి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఎన్సీ సక్సేనా కమిటీ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి ఈ కమిటీని నియమించడం అన్నటువంటి జరిగింది. పర్టికులర్గా బీపీఎల్ కుటుంబాలను ఎలా గుర్తించాలి ఆ మెథడాలజీని చూడడానికి గ్రామీణాభివృద్ధి శాఖ వారు వేశారు. మరి సక్సేనా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆ సక్సేనా సూచనలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా చూసినట్లయితే వీరు జిల్లా వ్యవసాయ కుటుంబం యొక్క సగటు కమతానికి రెట్టింపు కమతం ఎవరికైతే ఉంటుందో వారు పేదలు కాదు, వారిని పేదలుగా పరిగణించకూడదు. గ్రామాలలో ప్రభుత్వం వారు కుటుంబ సగటు కమతాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఈ కుటుంబ సగటు కమతా కన్నా వ్యవసాయ కుటుంబ సగటు కమతా కన్నా రెట్టింపు కలిగినటువంటి భూమి ఉంటే వారు పేదలుగా పిలువబడరు, వారిని మనం పేదలుగా గుర్తించకూడదు. ఇక రెండో అంశం ఏం చెప్తున్నారయ్యా అంటే ఏ కుటుంబంలోనైనా 3 చక్రాల వాహనం కలిగి ఉంది అంటే ఆటో రిక్షా లాంటివి ఏవైనా వారి జీవనాధారానికి ఉపయోగపడుతూ అలాంటి అంశాలు కలిగి ఉంటే ఆ కుటుంబాలను, ఇక వ్యవసాయంలో ట్రాక్టర్ వంటి యంత్రాలను కలిగి ఉంటే అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ ట్రాక్టర్ వంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ ఉద్దేశం ఏం చెప్తున్నారయ్యా అంటే దున్నడానికి ట్రాక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ దున్నడానికి యంత్రాల మీద ఆధారపడితే ఎక్కువగా భూమి కలిగినటువంటి వారని, సో కంప్లీట్గా వారు ఆ ఎక్కువ భూమిలో చేస్తున్నారంటే పేదరికం అన్నటువంటి దానికన్నా పేదరిక పరిధి కన్నా ఎక్కువగా ఆదాయం కలిగి ఉన్నారని, అందుకోసమే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఏ కుటుంబానికైతే ట్రాక్టర్ ఉంటుందో ఆ కుటుంబాన్ని మనం తీసుకోవడం అన్నటువంటిది జరిగిందా అంటే ఆ కుటుంబాన్ని మనం పేదరికంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాం అంటే వాళ్ళని పేదలుగా కన్సిడర్ చేయట్లేదు. అంటే ట్రాక్టర్ కలిగినటువంటి కుటుంబాన్ని బీపీఎల్ ఫ్యామిలీలో నుంచి మినహాయించమని సూచన. అదేవిధంగా నెలకు 10,000 జీతం వచ్చేటువంటి కుటుంబాలు కూడా అంటే 10,000 రూపాయలు ఏ కుటుంబానికైనా ఆదాయం వస్తుందంటే వారు కూడా పేదలుగా పేదలుగా పరిగణించబడరు, వారిని కూడా పేదరికంలో నుంచి మినహాయించాలి. అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటున్నారు. బీపీఎల్ అంటే ఈ బిలో పావర్టీ లైన్లో కొన్నిటిని మినహాయించాలని ఆయన చెప్తున్నారు సక్సేనా గారు. ఆ మినహాయించేటివి ఏంటంటే కుటుంబంలో 3 చక్రాల వాహనం కలిగి ఉంటే అంటే ఆటో రిక్షాల వాటివి ఏదైనా వాటి మీద జీవనం చేస్తుంటే వారిని పేదలుగా కన్సిడర్ చేయట్లేదు. భూములను ట్రాక్టర్ వంటి యంత్రాలతో దున్నేటువంటి కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు కూడా ట్రాక్టర్ కలిగి ఉన్న కారణం చేత వారిని పేదలుగా కన్సిడర్ చేయకూడదు. ఇంకా నెలకు 10,000 ఆదాయం వచ్చేటువంటి వారు ఏ విధంగా కూడా పేదరికంలో ఉన్నట్లుగా కాదు. సో 10,000 జీతం అన్నటువంటి దాన్ని పొందేటువంటి కుటుంబాలను అంటే ఈ 3 రకాలైనటువంటి కుటుంబాలను ఆటోమేటిక్గా మనం పేదల నుంచి తీసేయాలి, మినహాయించాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఆటోమేటిక్ ఇంక్లూజన్ అనేటువంటి పద్ధతిని వీరు సూచించడం జరిగింది. అంటే కొన్ని కుటుంబాలను ఆటోమేటిక్గానే పేదలుగా కన్సిడర్ చేయాలి, పేదలుగా గుర్తించాలి, పేదరికంలో కలపడం అంటూ జరుగుతుంది అని దీన్ని మనం ఏం చెప్తున్నారయ్యా అంటే ఆటోమేటిక్ ఇంక్లూజన్ సిస్టమ్ అంటున్నారు. వీరు దీన్ని చేశారు. ఏ కుటుంబాలు ఉన్నాయి ఈ ఆటోమేటిక్ ఇంక్లూజన్ పద్ధతిలో చూసినట్లయితే ఆదిమ గిరిజన ప్రజలు అంటే ఎవరైతే ఆదిమ గిరిజన ప్రజలు ఉన్నారో అంటే గిరిజనుల్లో కూడా ఆదిమ నుంచి అంటే పాతగా ఉండేటువంటి అంటే చాలా సంవత్సరాల నుంచి పేదరికంలో మగ్గుతుండేటువంటి ఆదిమ గిరిజన ప్రజలు, ఈ ఆదిమ గిరిజన ప్రజలు ఆటోమేటిక్గా పేదలుగానే ఉంటున్నారు, వాళ్ళు పేదలుగానే కన్సిడర్ చేయబడుతున్నారు, మనం కూడా వారిని పేదలుగానే గుర్తించాలని సక్సేనా గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహాదళిత గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ మహాదళిత గ్రూపులకు సంబంధించినటువంటి దళితులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు, బ్యాక్వర్డ్నెస్ ఉంది, వెనకబడి ఉన్నారు కాబట్టి వారిని కూడా పేదలుగా గుర్తించాలన్నటువంటిది వీరి యొక్క సూచన. అదేవిధంగా వికలాంగుడు ప్రధాన ఆహార సంపాదకుడిగా ఉండేటువంటి కుటుంబాల్లో అంటే దీని మీనింగ్ ఏంటంటే తండ్రి కానీ కుటుంబ పెద్ద కానీ వికలాంగుడైనప్పుడు, కుటుంబంలో అందరు వికలాంగులు కావాల్సిన అవసరం లేదండి, ఎవరైతే ఆ కుటుంబానికి ప్రధాన ఆహార సంపాదకుడిగా ఉంటారో, ప్రధాన ఆహార సంపాదకుడు సాధారణంగా కుటుంబానికి తల్లిదండ్రులే ఉంటారు, తండ్రినే మనం ప్రధాన ఆహార సంపాదకుడిగా భావించడం జరుగుతుంది. అలా ఏ కుటుంబంలోనైనా వికలాంగుడు తండ్రిగా ఉండేటువంటి కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని పేదరికంలో చేర్చాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వికలాంగ ఆహార సంపాదకుడు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా ఫిజికల్గా ఫిట్గా ఉండరు కాబట్టి
వారిని పేదలుగా కన్సిడర్ చేసి వారిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని సో ఈ నివేదిక తెలియజేయడం అంటూ జరుగుతుంది. వీరి తర్వాత చూసినట్లయితే ఎస్ఆర్ షహీం అనేటువంటి కమిటీని నిర్ణయించడం జరిగింది. సక్సేనా కమిటీ గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను నిర్ణయించడానికి నియమిస్తే హసీం కమిటీ అన్నటువంటిది ఎస్ఆర్ హసీం కమిటీ అన్నటువంటిది పట్టణ ప్రాంతాలలో అభ్యర్థులు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కమిషన్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎన్సి సక్సేనా గారేమో గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడం కొరకు, ఎస్ఆర్ షహీం గారేమో పట్టణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి నియమించబడ్డారు. ఇక్కడ వీరి కమిటీ ఎస్ఆర్ షహీం కమిటీ ఎందుకు నియమించబడింది అయ్యా అంటే పట్టణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి నియమించబడింది. దీన్ని కూడా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారే నియమించడం జరిగింది. మరి సక్సేనా గారి సూచనలు చూసాం. అదేవిధంగా హసీం కమిటీ సూచనలు కూడా ఏంటో చూద్దాం. అంటే ఎస్ఆర్ హసీం అన్నటువంటి వారు పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని ఏ విధంగా నిర్ణయించాలి, ఎవరిని పేదలుగా పట్టణ ప్రాంతాల్లో మనం నిర్ణయించాలన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఏ కుటుంబంలో అయితే రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఉంటుందో, అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే టూ వీలర్ అంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు టూ వీలర్ ద్విచక్ర వాహనం కలిగి ఉంటారో, అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే మోటార్ వెహికల్ ఉంటుందో అంటే కార్ కావచ్చు ఇంకోటి కావచ్చు మోటార్ ద్వారా నడిచేటువంటి వెహికల్, ఏ కుటుంబంకి అయితే టెలిఫోన్ ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే వాషింగ్ మిషన్ లాంటి ఈ 5 రకాలైనటువంటి వాటిని సో చెప్తూ ఉన్నారు. రెఫ్రిజిరేటర్, టూ వీలర్, అదేవిధంగా మోటార్ వెహికల్, టెలిఫోన్, వాషింగ్ మిషన్, ఈ 5 ఉండేటువంటి కుటుంబాల్లో ఏ కుటుంబానికి ఈ 5లో ఏ 3 ఉన్నా కూడా వారు పేదలు కాదని, ఈ 5లో ఏ 3 ఉన్నా కూడా ఆ కుటుంబం పేద కుటుంబం కాదు అని హసీం అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తున్నారు. హసీం గారి ప్రకారం చూసినట్లయితే కుటుంబ జీవన విధానాన్ని అనుసరించే పేదరికం అనేటువంటి దాన్ని లెక్కిస్తున్నాం. ఈ కుటుంబానికి రిఫ్రిజిరేటర్ కలిగి ఉన్న, టూ వీలర్ కలిగి ఉన్న, మోటార్ వెహికల్, టెలిఫోన్, వాషింగ్ మిషన్ లాంటి మన్నికైనటువంటి వస్తువులలో ఏ 3 వస్తువులు ఉన్నా కూడా ఆ కుటుంబం పేద కుటుంబం కాదు, ఆ కుటుంబాన్ని మనం పేదరికం నుంచి తీసేయాలి, పేదరికం కాదు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఈ కమిటీ కూడా పేదరికాన్ని అవలంబించడానికి, గృహ వినియోగం అవలంబించడానికి, గృహము లేని కుటుంబాలకు సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొంటే దానిని బీపీఎల్ ఫ్యామిలీలో చేర్చాలా అన్నారు. అంటే ఎవరికైతే కుటుంబం అన్నటువంటిది లేదో, గృహం అన్నటువంటిది లేదో, అంటే హౌస్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ హౌస్లెస్ పీపుల్ కుటుంబాలను సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొనేటువంటి దాన్ని, అంటే ఫైనాన్షియల్లీ కాదు, కొంతమంది సోషల్లీ కూడా పేదరికాన్ని అంటే సాంఘికపరమైనటువంటి పేదరికాన్ని ఎదుర్కొంటారు. ఈ సాంఘికపరమైనటువంటి పేదరికం మీద అంటే సమాజంలో చిన్న చూపబడ్డం కానీ, అస్పృశ్యతకు ఎదుర్కోవడం కానీ, సొసైటీలో అవమానకరమైనటువంటి జీవితం గడపడం కానీ, దీన్నంతా సాంఘికపరమైనటువంటి పేదరికం కిందకే మనం చెప్పొచ్చు. ఇలా సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలు ఎదుర్కొనే వాళ్ళని కూడా మనం బీపీఎల్ కుటుంబాలలో చేర్చాలని ఎస్ఆర్ హసీం అనేటువంటి వారు తెలియజేస్తున్నారు. సో ఆర్థికంగానే కాదండి, సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలను ఎదుర్కొనే కుటుంబాలు కూడా పేదలే అని తెలియజేసింది ఎవరయ్యా అంటే ఎస్ఆర్ హసీం గారు. మరి వీరు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారండి. దేనికి? సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యలకు. ఎవరైనా యాచక వృత్తిని చేసేవారు ఉన్నారో, అంటే సమాజంలో అవమానకరము, సో సాంఘికంగా వెనకబడినటువంటి యాచక వృత్తి అంటే బెగ్గింగ్ ప్రొఫెషన్, అడక్క తినడం అని మనం అవమానకరంగా మాట్లాడుతున్నాం. అలాంటి వృత్తి చేపట్టేటువంటి వారికి, యాచక వృత్తి చేపట్టేటువంటి వారును బీపీఎల్ కుటుంబాల్లో చేర్చాలి. వీరు పేదలే కాబట్టి వీరిని బీపీఎల్ కుటుంబాల్లో చేర్చడం తప్పులేదు. అదేవిధంగా కంకర కొట్టుతూ జీవించేటువంటి వాళ్ళంటే రాళ్ళను కొట్టి కంకరగా తయారు చేస్తూ ఈ రాళ్ళను కొట్టుకునేటువంటి వృత్తిలో జీవించేటువంటి వారు కూడా ఈ సాంఘికపరమైనటువంటి పేదరికంగానే మనం గుర్తించాల్సినటువంటి ఉంది. రాళ్ళు కొట్టుకునేటువంటి కుటుంబం కూడా పేదరికంలోనే ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం బీపీఎల్ కుటుంబాలుగానే గుర్తించాలి అని ఎవరు చెప్పారయ్యా అంటే
ఎస్ఆర్ షహీం అనేటువంటి వారు చెప్పడం జరిగింది. ఇక వీధులు ఊడ్చేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వారు అంటే మనం చూసినట్లయితే పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీధులు ఊడ్చేటువంటి వారు కూడా ఉంటారు. వారు కూడా ఆటోమేటిక్గా పేదల కిందికే వస్తారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు అంటే పారిశుద్ధ్య పని చేసేటువంటి వారు ఇవి కూడా అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి వృత్తులు. యాచక వృత్తి కావచ్చు, రాళ్ళు కొట్టుకొని జీవించే వృత్తి కావచ్చు, వీధులను ఊడ్చేటువంటి వృత్తి కావచ్చు, పారిశుద్ధ్య పని చేసేటువంటి వారు కావచ్చు. వీరంతా అవమానకరం అంటే సాంఘికపరమైనటువంటి పేదరిక సమస్యతో సతమతమవుతున్నారు. కాబట్టి వీరందరినీ కూడా అంటే ఈ వృత్తులను కూడా ఆటోమేటిక్గా పేదరికంలో చేర్చాలి, వాళ్ళను పేదరికంగానే కన్సిడర్ చేయాలి అన్నటువంటిది ఎస్ఆర్ షహీం కమిటీ ఇచ్చినటువంటి సూచన. మరి ఎస్ఆర్ షహీం కమిటీ తర్వాత చూసినట్లయితే మనం ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ అన్నటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు 2011-12 అంటే నేటికి కూడా 2011-12 సంవత్సరం యొక్క స్థిర ధరలనే మనం లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ స్థిర ధరలనే ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ రౌండ్లో చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ అంటున్నాం. సో ఈ రౌండ్ ఎప్పుడు తీసుకొచ్చారయ్యా అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు మనం చూసినట్లయితే 2011-12 సంవత్సరంలో తీసుకొని రావడం అన్నటువంటిది జరిగింది. ఇక 68th రౌండ్ అని పిలువబడేటువంటి ఈ రౌండ్లో మనం చూసినట్లయితే గృహ వినియోగ వ్యయం ద్వారా ఈ రౌండ్ లెక్కించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక రౌండును లెక్కించేటప్పుడు లేదా ఒక విధమైనటువంటి పేదరికాన్ని లెక్కించేటప్పుడు ప్రామాణికంగా దేన్ని తీసుకుంటారు అన్నటువంటిది చాలా ముఖ్యమండి. మన ఎగ్జామ్లో అడగవచ్చు, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అన్నటువంటిది చాలా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ 68వ రౌండ్లో 68th రౌండ్లో దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారయ్యా అంటే గృహ వినియోగ వ్యయము అన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. గృహ వినియోగ వ్యయం అంటే దీని ద్వారానే పేదరికాన్ని నిర్వచించారు, నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు. మరి గృహ వినియోగ వ్యయము అంటే ఏంటయ్యా అంటే ఒక గృహము నివసించడానికి ఎంత డబ్బును ఖర్చు చేస్తుందో, ఎంత డబ్బును వినియోగిస్తుందో, ఎంత డబ్బును వ్యయం చేస్తుందో ఆ వ్యయాన్ని గృహ వినియోగ వ్యయం అంటారు. అంటే సగటు ఒక గృహానికి ఎంత ఖర్చు అవుతుంది అని. ఇక అంతకుముందే అంటే ఇది 2011-12లో 68వ రౌండ్ వచ్చింది. అంతకుముందే 2009-10 సంవత్సరంలోనే 2009-10 సంవత్సరంలోనే ఎన్ఎస్ఎస్ఓ వారు 66వ రౌండును నిర్వహించారండి. వీరు 66వ రౌండ్ నిర్వహించి ఇమ్మీడియట్గా మళ్ళీ 2 సంవత్సరాల కాలంలోనే 68వ రౌండును ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందయ్యా అంటే వాస్తవానికి ఎన్ఎస్ఎస్ఓ వారు ఒక రౌండ్కు 5 సంవత్సరాల కాలం తీసుకుంటారు. వాస్తవానికి ఎన్ఎస్ఎస్ఓ వారు ఒక రౌండ్కు అంటే ఒకసారి పేదరికాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని గ్రహించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఇప్పుడు చూసినట్లయితే 2009-10లో 66వ రౌండ్ అన్నటువంటి తీసుకొని వచ్చారు. మరి కూడా 68వ రౌండ్ 2011-12లో తీసుకొని వచ్చారు 68th రౌండ్. సో మరి ఇంత త్వరగా 2 సంవత్సరాలకే రౌండ్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే 66వ రౌండ్ ఏదైతే 2009-10లో ఉందో ఆ సంవత్సరాన్ని తీవ్రమైన కరువు సంవత్సరంగా గవర్నమెంట్ నిర్ణయించిందండి. అంటే 2009-10 సంవత్సరం అన్నటువంటిది తీవ్రమైనటువంటి కరువు సంవత్సరం కాబట్టి ఈ తీవ్రమైనటువంటి కరువు ఉంది కాబట్టి సరిగ్గా అంచనాలు లేవనేటువంటివి ఆ అంశంతో మళ్ళీ తిరిగి 68వ రౌండ్ తీసుకురావాల్సింది. అంటే 2 సంవత్సరాలకే మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నారంటే తీవ్రమైన కరువు ఉన్నప్పుడు అంచనాలు సరిగ్గా రావు కాబట్టి కరువు లేనటువంటి సంవత్సరంలో అంచనాలను తీసుకొద్దామన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇక 2011-12కు సంబంధించినటువంటి ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ నివేదిక ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ నివేదిక ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే 2013లో ప్రకటించడం జరిగింది. సో 2013లో ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రకటించినటువంటి 68వ రౌండ్ అన్నటువంటిది 2011-12 ధరలను ఆధారంగా చేసుకొని ఉంది. 2011-12 ధరలను ఆధారం చేసుకొని ఉంది. నివేదిక ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే 2013లో ప్రకటించడం జరిగింది. వీరు ఈ నివేదికను అనుసరించడానికి సురేష్ టెండూల్కర్ గారు సూచించినటువంటి మెథడాలజీని అనుసరించడం జరిగింది. అంటే సురేష్ టెండూల్కర్ గారు మెథడాలజీ ప్రకారమే పేదరికాన్ని నిర్ణయించారు. ఎన్ఎస్ఎస్ఓ వారు సురేష్ టెండూల్కర్ మెథడాలజీ ఆధారంగానే
పేదరికాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇందులో ఎంపీఈ తక్కువగా అంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటారండి. ఎంపీసీఈ ఇది ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్. దీన్నే మనం తెలుగులో ఏమంటున్నాం, నెలసరి తలసరి వ్యయము అంటున్నాము. సో నెలసరి తలసరి వ్యయము అంటే ప్రతి నెల ఒక తల ఎంత ఖర్చు చేస్తుంది అన్నటువంటి దాన్ని చెప్తున్నారండి. నెలసరి తలసరి వ్యయం. ఈ ఎంపీసీఈ అన్నటువంటిది చూసినట్లయితే ఇక్కడ సురేష్ టెండూల్కర్ ప్రకారం తక్కువగా ఉండి అది వివాదాస్పదమైంది అని మనం కూడా చూసాం. 68వ రౌండ్ తర్వాత సురేష్ టెండూల్కర్ అన్నటువంటిది టాబ్లర్ ఫామ్లో. ఆనాటి ప్రభుత్వము ఇది వివాదాంశం అవ్వడంతోనే ఎంపీసీఈ అన్నటువంటిది సురేష్ టెండూల్కర్ ప్రకారం తక్కువగా ఉందని దానిని సమీక్షించడానికి ఇమ్మీడియట్గా ఏం చేసిందయ్యా అంటే రంగరాజన్ అధ్యక్షతన మరో కమిటీని నియమించారు. సురేష్ టెండూల్కర్ ప్రకారం ఎంపీసీఈ తక్కువగా ఉండేటువంటి దానిని సమీక్షించడం కొరకు రంగరాజన్ కమిటీని నియమించడం జరిగింది. ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఏంటంటే రంగరాజన్ కమిటీని ఎందుకు నియమించాల్సి వచ్చింది? రంగరాజన్ కమిటీని నియమించాల్సి వచ్చింది ఎందుకు అంటే సురేష్ టెండూల్కర్ ప్రకారం ఎంపీసీఈ అన్నటువంటిది తక్కువగా రావడంతో దేశంలో వివాదాస్పదమయ్యి దేశంలో ప్రతిపక్షాలందరూ కూడా పెద్ద వివాదం చేస్తే వివాదాన్ని నుంచి దాన్ని తప్పించడం కొరకు సమీక్షించడం కొరకు ఇమ్మీడియట్గా ఆనాటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రంగరాజన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ఆ కమిటీ గురించి చదువుతాం. అంతకుముందు 68వ రౌండ్ ప్రకారం ఎంపీసీఈ అన్నటువంటిది ఎంత ఉందన్నటువంటిది చూద్దాం. 68వ రౌండ్ ప్రకారం ఎంపీఈ చూసినట్లయితే గ్రామాలలో 816 రూపాయలుగా నిర్ణయించారు. సో గ్రామాలలో 816 రూపాయలు అంటే ఒక గ్రామంలో నెలకు ఎవరైనా 816 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు పెడితే వాళ్ళు పేదలు కారు. 816 రూపాయల కంటే తక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారే పేదలు. తక్కువగా ఖర్చు పెట్టేటువంటి వారు పేదలు. అదేవిధంగా చూసినట్లయితే పట్టణాలలో 1000 రూపాయలు, సో 1000 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళంతా అబో బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నట్లు, 1000 రూపాయల కంటే తక్కువగా ఖర్చు పెట్టేటువంటి కుటుంబాలు పట్టణ పేదలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయం ఉంది కాబట్టి గ్రామాల్లో 860 రూపాయలను నిర్ణయించడం అన్నటువంటిది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 860 రూపాయలు గ్రామాలలో, పట్టణాల్లో 1091 రూపాయలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. మరి 68వ రౌండ్ ప్రకారం పేదరికం ఎంత ఉందన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఎంపీసీఈ అంటున్నారు తలసరి నెలసరి వినియోగం. మరి 68వ రౌండ్ ఏం చెప్తుంది అంటే గ్రామాలలో 816 రూపాయలు ఎవరైతే సంపాదిస్తున్నారో 816 రూపాయల కన్నా ఎక్కువగా వచ్చే కుటుంబాలన్నీ కూడా ఏపీఎల్ ఫ్యామిలీస్ అంటారు. అంటే అబో పావర్టీ లైన్. 816 రూపాయల కన్నా తక్కువగా వచ్చేటువంటి కుటుంబాలను బిలో పావర్టీ లైన్ అంటారు. అంటే గ్రామాలలో పావర్టీ లైన్ అంటే ఎంతగా నిర్ణయించింది ఎంపీసీఈ అంటే 816 రూపాయలు. అదే పట్టణాల విషయానికి వస్తే పట్టణాలలో ఎంపీసీఈ అన్నటువంటిది 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అంటే పట్టణాలలో ఎవరైనా 1000 రూపాయల ఆదాయం అంతకన్నా ఎక్కువగా ఆదాయం సంపాదిస్తూ ఉంటే వాళ్ళు ఏపీఎల్ ఫ్యామిలీలోకి వస్తారని, 1000 రూపాయల కన్నా తక్కువగా ఆదాయం సంపాదిస్తుంటే ఆ కుటుంబాలు బీపీఎల్ ఫ్యామిలీలోకి వస్తాయని 68వ రౌండ్ తెలియజేస్తుంది. ఇదే అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో చూసినట్లయితే 860 రూపాయలు ఉన్నట్లుగా మనకు తెలియజేస్తుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామాల విషయానికి వస్తే 860 రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించే కుటుంబాలను ఏపీఎల్ కుటుంబాలని, 860 రూపాయల కన్నా తక్కువగా వచ్చేటువంటి కుటుంబాలను బీపీఎల్ కుటుంబాలని నిర్వచించడం జరిగింది. అంటే 860 అన్నటువంటిది ఎంపీసీఎస్గా
నియమించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కూడా గమనించాల్సినటువంటి ప్రధాన పాయింట్ ఏంటంటే నెలకు కేవలం ఒక కుటుంబానికి 860 రూపాయలు అన్నటువంటిది చాలా తప్పు, చాలా తక్కువగా. అంటే ఆ 860లో నెలంతా బతకడం అనేది ఇంపాసిబుల్. అందుకోసమే దాన్ని ఆ రోజు అందరూ వ్యతిరేకించడం అన్నటువంటిది జరిగింది. ఇక పట్టణ విషయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 1091 రూపాయలని అంటే 1091 రూపీస్ని మనం ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక పోతే 2004-05 సంవత్సరంలో చూసినట్లయితే భారతదేశంలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే 37.2% ఉందండి. అంటే అంతకుముందు రౌండ్లో, అంతకుముందు ఇయర్లో 2004-15లో 2004 మరియు 5లో చూసినట్లయితే 2004-05 సంవత్సరంలో చూసినట్లయితే భారతదేశంలో పేదరికం 37.2% ఉంది. కాగా 68వ రౌండ్ నాటికి చూసినట్లయితే 21% అన్నటువంటిది ఉంది. ఇక్కడ కాంట్రవర్షియల్ ఇష్యూ అన్నటువంటిది స్టార్ట్ అయిందండి. అసలైనటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే 2004-05లో 37.2%గా ఉండేటువంటి ఇది 68వ రౌండ్కి వచ్చేలోగా, అంటే 2011-12కి వచ్చేలోగా 21.9%, అంటే దాదాపుగా ఈ 37 నుంచి 21% ఇంత మొత్తం తగ్గడం అన్నటువంటిది జరగదు. కాబట్టి దీన్ని అందరూ విమర్శించడం జరిగింది. అయినప్పటికీ అధికారికంగా రౌండ్ ఇచ్చారు కాబట్టి ఆ రౌండ్లో ఎంత ఉందో అంత ఫిగర్ మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం నేర్చుకుంటున్నాం. 68వ రౌండ్ ప్రకారం పేదరికం ఎంత ఉందయ్యా అంటే 21.9% తగ్గింది అంటున్నాం. ఇక 68వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 407 మిలియన్ల నుంచి 269 మిలియన్లకు తగ్గినట్లుగా చూపిస్తున్నారు. అంటే పేదలు కూడా తగ్గారు. ఎంత నుంచి ఎంతకు తగ్గారు? 407 మిలియన్ల నుంచి 269 మిలియన్లకు తగ్గినట్లుగా మనకు 68వ రౌండ్ తెలియజేస్తుంది. ఇక సంవత్సర వార్షిక తగ్గుదల రేటు చూసినట్లయితే 68వ రౌండ్ను అనుసరించి సంవత్సర వార్షిక తగ్గుదల రేటు 2.8%గా నిర్ణయించడం, 2.8%గా నిర్ణయించడం అన్నటువంటిది ఇక జరిగింది. ఇక 1993-94 సంవత్సరం నుంచి 2004-05 సంవత్సరం మధ్యలో చూసినట్లయితే, అంటే 94-2004 అప్రాక్సిమేట్లీ ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల మధ్యకాలంలో మనం చూసినట్లయితే పేదరిక తగ్గుదల రేటు 0.74%గా ఉంది. 93-94 నుంచి 2004-05 మధ్యలో చూసినట్లయితే పేదరిక తగ్గుదల రేటు ఎంత ఉందయ్యా అంటే 0.74%గా ఉంది. ఇక 2004-05 నుంచి 11-12 మధ్యలో చూసినట్లయితే 2004 నుంచి 11-12 మధ్యలో చూసినట్లయితే వార్షిక తగ్గుదల రేటు 2.18%గా ఉంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, 93-94 నుంచి 2004-05 మధ్యలో, అంటే దాదాపుగా 9-10 సంవత్సరాల కాలంలో దేశంలో పేదరిక తగ్గుదల రేటు 0.74%గానే ఉంది, 0.74%గానే ఉంది. అయితే 2004-05 నుంచి 11-12 మధ్య కాలంలో వార్షిక తగ్గుదల రేటు చూస్తే 2.18%గా చేరింది. అనగా 3 రెట్లు ఎక్కువగా తగ్గింది అని, 3 రెట్లు ఎక్కువగా తగ్గింది అని నివేదిక చూపించింది. కానీ వాస్తవానికి ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైతే ప్రజలు ఉన్నారో, ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారో, మేధావి వర్గాలు ఉన్నారో ఆ రోజు దీన్ని ఒప్పుకోలేదు. ఇంత తొందరగా 3 రెట్లు పేదరికం తగ్గడం అన్నటువంటిది సాధ్యపడదు అన్నటువంటి విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలా. ఇక ఆ తర్వాత చూసినట్లయితే పట్టణాల కంటే గ్రామాలలోనే తగ్గుదల ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదిక చెప్పింది. అంటే పేదరికం ఎక్కడ ఎక్కువగా తగ్గుతుందయ్యా అంటే పట్టణాలతో పోల్చినప్పుడు గ్రామాలలోనే పేదరికం ఎక్కువగా తగ్గింది అని, అంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నట్లుగా ఈ నివేదిక తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. ఇక 68వ రౌండ్ ప్రకారం అత్యధికంగా పేదరిక శాతం కలిగినటువంటి రాష్ట్రాలను మనం చూద్దాం. 68వ రౌండ్ ప్రకారం అత్యధికంగా పేదరిక శాతం ఏ ఏ రాష్ట్రాల్లో ఉందయ్యా అంటే ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్లో 39.13% పేదరికం ఉంది.
68వ రౌండ్ ప్రకారం చూసినట్లయితే అత్యంత పేద రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్. సో అత్యంత పేద రాష్ట్రము ఛత్తీస్గఢ్గా నిలిచింది. ఇక రెండో స్థానంలో దాద్రా నగర్ హవేలీ ఉంది. ఈ దాద్రా నగర్ హవేలీ కూడా 39.31% ఉంది. అంటే యూనియన్ టెరిటరీలలో పేదరికం ఎక్కువగా ఉండేటువంటిది, అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో అధిక పేదరికం కలిగినటువంటిది. సో కేంద్రపాలిత ప్రాంతాలలో అధిక పేదరికం కలిగినటువంటిది ఏంటయ్యా అంటే దాద్రా నగర్ హవేలీ. సో ఇక మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రాలలో అధిక పేదరికం అడిగినప్పుడు రాష్ట్రాన్నే గుర్తించాలి, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక పేదరికం అడిగితే కేంద్రపాలిత ప్రాంతాలనే గుర్తించడం అన్నటువంటిది చెయ్యాలి. రాష్ట్రాలలో అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ అనాలి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక పేదరికం కలిగింది ఏదయ్యా అంటే దాద్రా నగర్ హవేలీ అని మనం చెప్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత జార్ఖండ్ ఉంది. జార్ఖండ్ 36.90% పేదరికాన్ని కలిగి ఉంది. ఇక తక్కువ పేదరికం ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ తక్కువ పేదరికం అన్నా అధిక ధనమైన రాష్ట్రాలన్నా ఒకటే అండి. తక్కువ పేదరికం ఉందంటే అర్థం ఏంటి? రిచ్ స్టేట్స్ అని, ధనిక రాష్ట్రాలు అని వీటిని చెప్పొచ్చు. ధనిక రాష్ట్రాలుగా వీటిని మనం చెప్పొచ్చు. అంటే మనం చూసినట్లయితే తక్కువ పేదరికం అన్నా ధనిక రాష్ట్రం అన్నా ఒకటే. దేశంలో 68వ NSSO వారి 68వ రౌండ్ ప్రకారం అత్యంత ధనికమైనటువంటి ప్రాంతము లేదా తక్కువ పేదరికం ఉండేటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్లో చూసినట్లయితే కేవలం 1% మాత్రమే పేదలు ఉన్నారంట. ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి ఈ కేంద్రపాలిత ప్రాంతాలలో ధనవంతమైనటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ దీవులు అనొచ్చు, లేదా అతి తక్కువ పేదరికం కలిగినటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు. ఇక గోవా అన్నటువంటిది చూస్తే రాష్ట్రాలలో చూస్తే అత్యధిక ధనిక రాష్ట్రంగా మనకు సో రాష్ట్రాలలో ధనిక రాష్ట్రము గోవా చూసినట్లయితే రాష్ట్రాలలో ధనిక రాష్ట్రంగా మనం పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఓవరాల్గా చూస్తే గోవాకు 2వ ప్లేసు, రాష్ట్రాల విషయానికి చూస్తే 1వ ప్లేసు. అతి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా. అతి తక్కువ పేదరికం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే అండమాన్ నికోబార్ దీవు. అతి తక్కువ పేదరికం కలిగినటువంటిది అండమాన్ నికోబార్ దీవులు. సో అదేవిధంగా చూసినట్లయితే కేరళలో చూసినట్లయితే 7.05%తో కేరళ రాష్ట్రము 2వ పేదరిక శాతం తక్కువ కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది, లేదా 2వ ధనిక రాష్ట్రంగా ఉంది. సో ఇక మనం చూసినట్లయితే రంగరాజన్ కమిటీ గురించి నెక్స్ట్ డిస్కస్ చేయాలి. మరి ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 68th రౌండ్ అని చెప్తున్నారు. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, డేటా అన్నటువంటిది 68వ రౌండ్ గురించి అడిగితే 68వ రౌండ్ చెప్పాలి. సురేష్ టెండూల్కర్ ప్రకారం అడిగితే సురేష్ టెండూల్కరే చెప్పాలి, రంగరాజన్ ప్రకారం అడిగితే రంగరాజనే చెప్పాలి. 68వ రౌండ్ ప్రకారం చూసినట్లయితే గ్రామాలలో 816 రూపాయలు ఉంది ఎంపీసీఈ అనేది, పట్టణాలలో 1000 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల్లో 860 రూపాయలు, పట్టణాలలో 1091 రూపాయగా ఉంది. ఇక 2004-05లో చూసినట్లయితే పేదరిక శాతం 37.2%గా ఉండగా నెక్స్ట్ అది 21.9%కి 68వ రౌండ్ ద్వారా రావడం అన్నటువంటిది జరిగింది. ఇక ఎన్ఎస్ఎస్ఓ వారు చూసిన పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం డిఫరెన్స్ నేర్చుకుంటున్నాం. అంటే వార్షిక తగ్గుదల రేట్ ఎంత ఉందయ్యా అంటే 2.18% ఉంది. గతంలో 0.74% ఉండేది, ఇప్పుడు 2.8%గా వచ్చింది, అనగా దాదాపుగా 3 రెట్లు తగ్గింది. ఇక పట్టణాల కంటే గ్రామాలలోనే తగ్గుదల శాతం ఎక్కువగా ఉందని చూసాం. అదేవిధంగా 68వ రౌండ్లో
అధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంటుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే దాద్రా నగర్ హవేలీ ఉంటుంది అన్నటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇది తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రం అన్నా ధనిక రాష్ట్రం అన్నా ఒకటే. ఎగ్జామ్లో మనకు 2 క్వశ్చన్లు అంటే ఇదే అంశాన్ని 2 విధాలుగా అడగవచ్చు. అధిక ధనిక రాష్ట్రాల క్రింది రాష్ట్రాలలో అధిక ధనిక రాష్ట్రాలను గుర్తించండి అని అడగవచ్చు. లేదా ఇదే అంశాన్ని మార్చి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలను గుర్తించండి అనవచ్చు. అంటే తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రాలన్నా ధనిక రాష్ట్రాలన్నా ఒక్కటే. మరి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే అండమాన్ అన్నటువంటిది మొత్తం దేశంలోనే రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపితే అండమాన్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. కేవలం రాష్ట్రాలను మాత్రమే తీసుకుంటే గోవా అన్నటువంటిది అధిక ధనిక రాష్ట్రంగా ఉంది. ఇక ఇవి మనం చూసాం. వీటి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రంగరాజన్ కమిటీ నివేదికలు, రంగరాజన్ కమిటీ గురించి మనం తెలుసుకుందాం. ఇక చూస్తే రంగరాజన్ కమిటీ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రంగరాజన్ నివేదిక ప్రకారం పేదరికం ఏ విధంగా తగ్గిందన్నటువంటి దాన్ని చూడాలి. రంగరాజన్ ప్రకారం ఎవరు అంటే ఏ రాష్ట్రాలు అధికంగా పేదరికంలో ఉన్నాయి, తక్కువగా పేదరికంలో ఉన్నాయి అన్నటువంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ఆ అంశాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో థ్యాంక్ యూ.